గాంధీ భవన్లో నిన్న టీపీసీసీ ఛాంబర్ వద్ద మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సిరితారావు నిరసన తెలిపారు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మరి కాంగ్రెస్లో ఇటు ప్రభుత్వ వర్కింగ్ సంబంధించి పోస్టులో కానీ ఇటు నామినేటెడ్ పోస్టులో కానీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని కూడా నిన్న నిరసన తెలిపారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సిరితారావు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి మేడం, నిన్న మీరు నిరసన తెలిపారు. నిన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైస్ ప్రెసిడెంట్ రావు గారు కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కరెక్ట్ చేసేవాల్సింది అసంతృప్తి అనండి. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉంది. మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ అయినప్పటి నుంచి చెల్లెళ్ళందరూ కూడా సర్కులర్లు తీసుకొచ్చినారు, ఎవరెవరికి పదవులు వచ్చినాయని చెప్పేసి అని. వాళ్ళకి పదవులు వస్తలేవని అసంతృప్తి ఉంది. అసంతృప్తి కోసం వాళ్ళు వచ్చినారు అక్కడ. సో ఆ అసంతృప్తి తీర్చాల్సిన పరిస్థితి ఎవరిది? పిసిసి అధ్యక్షులది. మేము గతంలో 9 సార్లు ఇచ్చాము. ఈ యొక్క లిస్ట్లో ఒక్కొక్కరికి ఇస్తా అంటే ఒప్పుకుంటలేరు వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్లో కానీ మాకు పార్టీలో కానీ పదవులలో సముచిత స్థానం ఇవ్వాలని చెప్పేసి అని అసంతృప్తి ఉండే కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. అది చిట్టచీర మీద చూస్తే మహేష్ అన్న పేరు ఉన్నది. అది కూర్చోవడం ఎక్కడైనా కూర్చుంటాం, గాంధీ వాళ్ళ కింద కూర్చుంటాం, మీద కూర్చుంటాం. సో కుర్చీలు అన్ని తాళాలు వేసుకుంటే మేము అక్కడ కూర్చున్నాం. దానికి మీరు ఎందుకు తప్పపార్థం తీస్తున్నారు? నిరసన అంటున్నారు, ధర్నా అంటున్నారు. అసంతృప్తి అనండి. అసంతృప్తి ఎక్కడ ఉన్నది? మహిళా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికి కూడా ఒక్కటంటే ఒక పదవి రాలేదని అసంతృప్తి ఉంది. దానికి కారణం సునీతారావుని టార్గెట్ చేస్తే అది వేరే మాట. సునీతారావు టార్గెట్లకు రెడీ. ఎవరు చేస్తారో చేయండి. నిన్న మేము మీతో పాటు కుమారరావు గారు మాట్లాడారు. ఈరోజు ఇటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మీనాక్షి నటరాజన్, అదేవిధంగా కమిటీ శిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కూడా వాళ్ళు లెటర్ కూడా రాయడం జరిగింది, మీ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా. ఒకవేళ యాక్షన్ తీసుకుంటే తర్వాత మీ స్పందన ఎట్లా ఉంటుంది? ఏం యాక్షన్ తీసుకుంటాను? నేను ఏం చేసిన? ఎవరైనా కొట్టినానా, తిట్టినానా? దాంట్లో కుమారరావు గారికి రాసిన లెటర్లో కూడా అది తప్పుడు తడకలు ఉన్నాయి. అది మరి ఎవరు డ్రాఫ్ట్ చేసినో నాకైతే తెలియదు, కానీ డ్రాఫ్టింగ్ నాకు ఇస్తే నేను మంచిగా చేస్తుంటే కదా. ఇక్కడ జరిగింది ఏందో నీట్గా డ్రాఫ్ట్ చేస్తుంటే. నేను హైకోర్టు అడ్వకేటే కదా. అందులో నేను ఆయన తిట్టినానని ఏదో ఉల్లంఘించినానా అని చెప్పేసి అని ఆయన పిలుస్తుంటే మేము రాలేదని తప్పది. దట్ ఈస్ ఆల్ రాంగ్. వీ రెస్పెక్ట్ కుమారరావు గారు. వారు సీనియరు, పెద్ద నాయకులు. వారి గాంధీ భవన్లో ప్రతి ఒక్కరిని గుర్తుపడతారు. మేము ఏం పని చేసినాం ఆయన నన్ను ఎప్పుడు చెల్లెలుగా ట్రీట్ చేస్తాడు. ఏదన్నా అసంతృప్తి ఉండి పాసుల గురించే కానీ ఇంకేదన్నా కానీ ఇమీడియట్గా ఇచ్చి పంపిస్తాడు. కానీ ఎక్కడ కూడా మీరు ప్రచారం చేస్తుంది తప్పు. కుమారరావు గారు పిలవగానే నేను లేచి మర్యాదపూర్వకంగా రావడం జరిగింది. అదేవిధంగా నేను వారితో మాట్లాడి వారు చెప్పినారు, మహేష్ కుమార్ గౌడ్ గారిని లైన్లో పెట్టాం. మేడ్చల్ అధ్యక్షురాలు ఉంది, యాదాద్రి జిల్లా అధ్యక్షురాలు ఉంది. వాళ్ళిద్దరితో మాట్లాడారు, నాతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మీరు ఇచ్చిన 30 లిస్టు మేము మాట్లాడి గవర్నమెంట్లో పార్టీలో సముచిత స్థానాలు ఇస్తానని చెప్పినారు. ఇంత లేట్ ఎందుకు అయిందని అందుకే మాకు బాధ. 1.5 సంవత్సరం అవుతుంది. సరే నేను కంటెస్ట్ చేశాను, రూల్ ఉంది, కంటెస్ట్ చేయడం నేరమా అని అడుగుతున్నా. మేము రాహుల్ గాంధీ ఫాలోవర్స్. రాహుల్ గాంధీ ఏమంటుండు? నారీ న్యాయం అంటుండు, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటుండు, ప్రశ్నించమంటుండు, సమానత్వ న్యాయం అడుగుమంటుండు. సమానత్వ న్యాయం అడుగుతున్నాం. 50% ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు మళ్ళీ అందరు వాళ్ళు వచ్చి కూర్చుంటే మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇచ్చిండ్రు కదా, వాళ్ళు నియోజకవర్గాలలో పని చేయాలా, మళ్ళీ వాళ్ళు ఈ పదవులు కూడా వాళ్ళే తీసుకుంటా అంటే మరి వీళ్ళు ఎక్కడ పోవాలని అడుగుతున్నారు. మరి అడిగినరా లేదా చెప్పండి. మరి ఇవన్నీ వాళ్ళది. నేను మాట మాట్లాడుతున్నా, నా నోటితోటి నేను అడిగింది కాదు. వాళ్ళకి అక్క ఫిర్ ఎంపీస్కు దేతే, ఫిర్ ఎమ్మెల్యేస్కు దేతే, ఫిర్ ఎక్కువ పోస్ట్ ఇప్పటిదాకా మనకి ఇవ్వలేదు. మరి రేపు కూడా మనకి ఇస్తారా లేదా తెలియదు, గ్యారంటీ లేదు. మరి మహేష్ అన్న లేడు, మహేష్ అన్నకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేస్తలేడు. మరి ఏం చేద్దామన్నారు. మరి ఇక్కడ కూర్చొని మేము ఆడ మాట్లాడే వరకు మరి ఫోన్ వచ్చింది, లేచినాం, ఆడ పోయినాం, మాట్లాడినాం, వెళ్ళిపోయినాం. అంటే మీరు నిన్న ధర్నా చేయడాన్ని, అంటే నిరసన తెలపడాన్ని ఇటు టీపీసీసీ చీఫ్ ఛాంబర్ వద్ద ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలే ఉండి ఈ రకంగా ధర్నా చేయడం, నిరసన తెలపడాన్ని కూడా మీరు సమర్థిస్తున్నారా? మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా సామాన్య కార్యకర్త నుంచి ఇంత మీదికి వచ్చింది. 35 ఏళ్ళు ఎన్ఎస్యుఐ సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, 4 టర్మ్స్ పీసీసీ సెక్రటరీ, పీసీసీ జనరల్ సెక్రటరీ, సీనియర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, నేను మహిళా కాంగ్రెస్ స్టేట్ అధ్యక్షురాలని, కంటెస్టెడ్ ఎమ్మెల్యే. కార్యకర్త నుంచి నేను పైకి వచ్చిన. పార్టీ అనేక పదవులు ఇచ్చింది. అసంతృప్తి సునీతారావుకి కాదు, చెల్లెన్ల బాధ నేను వివరిస్తున్నాను. వాళ్ళు ఏమన్నారు? నువ్వు మాట్లాడాలా, నేను పక్కకు తప్పుకుంటానే నువ్వు పక్కకు తప్పుకోవద్దు అంటున్నారు. మెంబర్షిప్ ఎందుకు చేయించినావు, మెంబర్షిప్ ఎందుకు చేయించినావు అని అడుగుతున్నారు. జిల్లా అధ్యక్షురాలకు 500, మాకు 1000. అంటే నేను 6000 మెంబర్షిప్లు చేసిన. 6000 నేను అంటే 6000 మందిని నేను అనుసంధానం చేసిన. వీళ్ళు ఎంతమంది చేసినారు? 1,16,000. నేషనల్ టాపర్ మేము.
తెలంగాణ ఫస్ట్, సెకండ్ కర్ణాటక, థర్డ్ మహారాష్ట్ర. అట్లాంటప్పుడు మేము నిరసన తెలియజేయడం కాదు, అసంతృప్తి తెలియజేయడానికి వచ్చినాం. అది మీరు పెద్ద పెద్ద వ్యాఖ్యలు మీడియా వాళ్ళని కూడా నేను రానిలే. మీరు ఎక్కడి నుంచి పిలిచిండు కదా తమ్ముడు, మీరే సాక్షి దానికి. జీ తెలుగులో అక్క బయటికి రా, అక్క బయటికి రా అంటే వద్దొద్దు మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటామని అన్నాను నేను. ఒకటే మాట నేను సింపుల్గా చెప్పాను. మీరు పదే పదే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని టార్గెట్ చేసి ఉంటే వాళ్ళ బంధువులకు మాత్రమే, వాళ్ళకు మాత్రమే పదవులు ఇప్పించుకోవడం చేస్తున్నారు. అసలు ఎవరెవరికి పదవులు వచ్చాయి, ఎవరికి రాలేదు? మీకు సర్క్యులర్ రాలేదా? సర్క్యులర్ చూసింది కదా వాళ్ళు. మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా చెల్లెళ్ళు ఉన్నారా? మరి వాళ్ళు ఎవరని మేము కనుక్కుంటాం కదా. కనుక్కోవాలా లేదా సతీష్ మీరు చెప్పండి. ఈరోజు మేము కనుక్కోవాల్సిన అవసరం పడుతుంది. గతంలో మేము పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఈరోజు ఇప్పుడు ఒక కవితకు రాలే, ఒక ధనలక్ష్మికి రాలే, లేకపోతే ఒక అమృతకు రాలే అంటే ఎవరు వీళ్ళు అని చెప్పి చూసినాం. నేను ఆ చేంబర్కి వచ్చినాక ఇది వచ్చింది మా అన్నలో ఒక్కరికి కూడా ఒక పేరు కూడా లేదు అని అంటే, అరే మహేష్ అన్న మరదలకి అక్కడ మెంబర్ ఇచ్చిండ్రా అని అన్నారు. నీ మరదల అన్న అంటే అవును చైర్మన్ కావాల్సింది మెంబర్ అయింది రేవంత్ అని వేసిండు అని అన్నారు. అప్పటిదాకా కూడా వారి మరదలని మాకు తెలియదు. వారు కూడా మహిళ, మేము స్వాగతిస్తాం. ప్రతి మహిళకి పెద్దపీట వేయాలి. చాలా కమిషన్లు ఉన్నాయి, చాలా కార్పొరేషన్లు ఉన్నాయి, చాలా మెంబర్లు ఉన్నాయి, ఇవ్వమని చెప్పి కోరుతున్నా. దాంట్లో మాకు అసంతృప్తి ఉంది. కానీ వారి మీద మాకేమి వివక్ష ఉంటుంది? ఉండదు. కాకపోతే వారు న్యాయం చేయబోయి అన్యాయం చేస్తున్నారు. మా 8-9 సార్లు ఇవ్వాలి నా తమ్ముడు మేము లిస్టు. ఎందుకు ఇవ్వాలి? మీకు తెలియదా? సునీతారావు తెలియదా? కవిత తెలియదా? లేకపోతే రూప తెలియదా? లేకపోతే పద్మ తెలియదా? పని చేసి 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 బొక్కలు అరిగిపోయినాయి. ఇంకెన్ని రోజులు పని చేయాలి? ఇప్పటికి కూడా పార్టీ జెండా మోసుకొని తిరగాల మేము? మీరు చెప్పండి. నామినేటెడ్ల గవర్నమెంట్లో ఆశపడరా చెల్లెళ్ళు? అదే అడుగుతున్నా నేను. తప్పేముంది? సునీతారావే అడ్డు ఉంటే మహేష్ అన్నకు చెప్పిన అదే. కొత్త అధ్యక్షురాల పేరు 2 సార్లు ఇచ్చిండు కదా. ముఖ్యమంత్రి వారిలో ఒకసారి ఇచ్చిండ్రు, వీరు 2 సార్లు ఇచ్చిండ్రు. సరే వేసేయండి. ఒక్క ఆడవాళ్ళని ఇంత టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. మీరు అది చెప్పండి. నన్ను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను? మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పుణ్యానికి దొరికిందా టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పదవులు ఇవ్వండి. గవర్నమెంట్లో అందరు మంత్రులను అడిగినాం. ఆ సీతక్క దగ్గరికి పోయినాం, సురేఖక్క దగ్గరికి పోయినాం, ఉత్తమ్ అన్న దగ్గరికి పోయినాం, శ్రీధర్ బాబు అన్న దగ్గరికి పోయినాం, భట్ అన్న దగ్గరికి పోయినాం. ఏ అన్న దగ్గరికి మేము ఆగలి అందరినీ సన్మానించినాం, గౌరవంగా బయోడేటాలు ఇచ్చినాం, వచ్చినాం. మరి వాళ్ళ జిల్లాలకి వెళ్ళిన వాళ్ళు ఇవ్వాలి కదా. ఎవరికి ఏనంటే మరి వాళ్ళకి అసంతృప్తి ఉంది. డోర్ టు డోర్ తిరిగిండ్రు, కష్టం చేసిండ్రు, పొద్దున్న లేస్తే తిరిగిండ్రు పార్టీ కోసం. మీరేదో మాకు పెడతారని ఇయ్యలే. మాకు గవర్నమెంట్ వస్తే మేము కూడా ఒక మంచి స్థానంలో ఉంటామని పనిచేసాను. దాంట్లో మీకు తప్పేమనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వమని చెప్పండి. ఏ నోటీస్ ఇచ్చినా రిప్లై ఇస్తా. నేనేం భయపడేదని కాదు. మీరు ఎన్ని పోస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నాయకురాలు అంటే జిల్లా ప్రెసిడెంట్లు కానీ ఇతర కానీ అంటే పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ మీరు ఎన్ని ఆశిస్తున్నారు? ఎన్ని అడగడం జరిగింది? ఎన్ని ఇచ్చినా మాకు సరిపోవు. ఈరోజు మహిళా కాంగ్రెస్ కార్యవర్గం 1,16,000 మందితో ఉందంటే ఎన్ని పోస్టులు ఇస్తే మాకు సమంజసం మీరు చెప్పండి. మేము అడిగింది 35 జిల్లాలలో మేము అడిగింది 30. దాంట్లో 2కి ఇస్తానంటే మేము ఊరుకుంటామా? మీరు చెప్పండి. అది కూడా వీళ్ళకి వైస్ ప్రెసిడెంట్లో నేను ఉన్నా, ఒక సెక్రటరీ, ఒక జనరల్ సెక్రటరీ తమ్ముడు ఇచ్చేది మాకు. గవర్నమెంట్లో మాకు పదవులు ఇవ్వకపోవడానికి కారణం సునీతారావా? సునీతారావు అయితే చెప్పండి, పక్క జరుగుతా. వీళ్ళకందరికీ న్యాయం చేస్తా అని సీఎం అన్నా లేకపోతే పీసీసీ అధ్యక్షుడు అన్న చెప్తే నేను పక్క జరుగుతాను. వీళ్ళంటారు నువ్వు పక్కకి ఎందుకు జరుగుతావు? మెంబర్షిప్ చేసినావు, ఎందుకు జరుగుతావు? మనము పార్టీకి పని చేస్తున్నాం, ఎవరు జరగమంటే జరుగుతావా కానీ వీళ్ళు కొట్లాడుతున్నారు. మాకు పదవులు ఇప్పియాలి, నువ్వు ఉండాలి, మీతో మేము పని చేయాలని చెప్పి వాళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు నేను అసంతృప్తి తెలియజేస్తే ధర్నా అంటున్నాను. కుమారరావు గారిని గౌరవించి లేచి వచ్చి ఫోన్ మాట్లాడి వారికి గౌరవంగా సరే అని మేము బయటికి వెళ్ళిపోతే దాన్ని మీరు వారిని ఏందో నేను కించపరిచిన అంటున్నాను. ఇప్పుడు పైకి పోతే ఎవరైతే టైప్ చేసినా వాళ్ళని అడుగుతా. ఎందుకంటే లీగల్ లాంగ్వేజ్ మాకు తెలుసు కదా, నేను పెడతా కదా కంప్లైంట్లు, మాకు తెలుసు కదా. మరి ఇన్ని ధర్నాలు చేసి ఇన్ని ప్రొటెస్టులు చేసి నా చెల్లెళ్ళకి న్యాయం జరగకపోతే అడగాల్సిన అవసరం నాకు ఉంటుంది, బరాబర్ అడుగుతా. అంటే మీరు నెక్స్ట్ ఏం డిసిజన్ తీసుకోబోతున్నారు? ఒకవేళ మీకు లీగల్ నోటీసులు ఇస్తే మీరు ఫర్దర్గా ఎట్లా మూవ్ అవబోతున్నారు? మీ కాంగ్రెస్ మహిళా నాయకులంతా కూడా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు కదా, పదవులు వస్తాయి, పార్టీ పదవులు కానీ ఇటు నామినేటెడ్ పోస్టులు కూడా వస్తాయని కదా. ఒకవేళ మీ పోస్టే ఒకవేళ తీసేస్తే ఏంటి పరిస్థితి? తీసేయమనండి. కాదు, నాకు తీసే కన్నా ముందు ఒక హామీ ఇవ్వాలి. లేకపోతే గాంధీ భవన్ నింపుతాం మేము అందరం. అందరు చెల్లెళ్ళు వస్తారు, అప్పుడు అందరు పదవులు అడగడానికి వస్తారు. కొంతమంది వచ్చిండు, అప్పుడు అందరు వస్తారు. నన్ను తీసేస్తారంటే తీసేయండి, వాళ్ళకి న్యాయం జరుగుతుందంటే ఇప్పుడే తీసేయండి, ఈ క్షణం తీసేయండి. కానీ నాకెట్లా పొత్తు పెడతారు? ఇప్పుడు మేము ఇన్నేళ్ళు కష్టపడ్డాం,
ఒక మంచి ఉన్నత స్థాయికి పోవాలని నా చెల్లెళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు కానీ నేను వాళ్ళ కోసం ఆశపడుతున్నా, వాళ్ళు నా కోసం ఆశపడుతున్నారు. మా అక్క ఎక్కడన్నా కూర్చుందనుకో అక్కడ మేము మంచిగా ముందుకు పోతాం కదా అక్క గవర్నమెంట్లో అంటున్నాం. ఎందుకక్క పార్టీ పదవులు కొత్త వాళ్ళకి ఇవ్వమని చెప్పండి, వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ పదవులు ఇవ్వమని ఇస్తున్నారు కదా, ఆ గవర్నమెంట్ పదవులు నామినేటెడ్ మాకు ఇవ్వమనండి, మా పదవులు వాళ్ళకి ఇవ్వండి, పని చేస్తే తెలుస్తుంది ఏంటి అని అంటున్నాం. నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కూడా మీరు మాట్లాడారు, మీ జిల్లా నాయకులు కూడా మాట్లాడారు. ఎలాంటి హామీ ఇచ్చారు, మరి ఆ హామీ అన్న నెరవేర్చే దిశగా జరుగుతుందా? మళ్ళీ ఈరోజు కూడా గాంధీ భవన్కి వచ్చారు కదా, చెప్పండి. నిన్న హామీ ఇచ్చారు కదా, నిన్న టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కూడా మాట్లాడారు, 30 మందికి ఇస్తా అన్నారా? ఎలాంటి హామీ ఇచ్చారు, నిన్న ఏం చెప్పారు? నిన్న మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న ఫోన్ ద్వారా మాట్లాడాడు, రాష్ట్ర అధ్యక్షురాలు గారు సునీతారావు గారితో మాతో కూడా మాట్లాడారు. మీరు 36 మంది లిస్ట్ ఇచ్చారు కదరా, నేను సీఎం గారికి ఇచ్చాను ఆ లిస్టు, మీకు అందరికి న్యాయం జరిగేటట్టు చూస్తానని చెప్పాడు. మళ్ళీ ఎందుకు వచ్చారండి మరి ఇక్కడికి గాంధీ భవన్కి? మళ్ళీ వచ్చారు కదా ఈరోజు, మళ్ళీ ఈ రోజు ఏమన్నా మళ్ళీ నిరసన తెలుపుతారా? దీనికి రాలేదు, మేము ఏమి రాలేదు, మామూలుగా వచ్చినాము. అంటే గాంధీ భవన్ మా ఇల్లే కదా, మా పార్టీ ఇది, మా దేవాలయం. మీరు ఎట్లా ఆంక్షలు పెడతారండి మీడియా వాళ్ళు? రావద్దని ఇక్కడనే బతికినాం, ఇక్కడనే వస్తాం, ఇక్కడనే వాళ్ళు ఏం చెప్తున్నారు, గాంధీ భవన్లో పుట్టినామని అనుకుంటాం, ఇక్కడనే మేము ఇక్కడనే ఉంటా అంటున్నారు. దేవాలయం ఇది. అంటే ఇంటర్నల్గా మీకు పార్టీ పదవులు ఉంటాయి కానీ ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి. ఈ రకంగా బహిరంగంగా టీపీసీసీ చాంబర్ వద్దనే నిరసన తెలపడం కానీ, ఈ రకంగా మాట్లాడడం కానీ, అంటే ఇతర పార్టీలకు అది పాజిటివ్గా మారుతుంది కదా, ఇది మీరు చేయడం సమర్థిస్తున్నారా? ఈ రకంగా నిరసన తెలపడం కానీ, ఈ రకంగా మీరు అసంతృప్తి ధర్నా చేయలేదు, నిరసన తెలపలేదు. కాకపోతే మేము అందరం కలిసి కూర్చొని చర్చించుకుంటుంటే మీరు మీడియా వాళ్ళే వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చి అక్కని అడిగారు, అంతే తప్ప మేము నిరసన చేస్తానని లేదు, ఏమలేదు. కూర్చొని అందరం కలిసి సిస్టర్లం కలిసి కూర్చొని మేము డిస్కషన్ చేస్తుంటే మీరందరూ మీడియా వాళ్ళు వచ్చి మీరేంటిది అంటే అక్క మాట్లాడింది. దాని ఏం చెప్పదలుచుకున్నారండి? ఒక్కడే మాత్రం చెప్తున్నాము, ఇప్పుడు మీరు అడిగినారు, మరి హామీ ఇచ్చిండు, మీరు ఎందుకు వచ్చినాను? సంవత్సరంన్నర నుంచి ఇస్తూనే ఉన్నాడు, 9 సార్లు ఇచ్చినాం, హామీలు ఇస్తున్నా కానీ నెరవేరుస్తలేరని వచ్చినాం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది? మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? మీరే చెప్పాలి, నిన్న లిస్ట్ వస్తుంది అంటేనే కదా మేము వచ్చింది. మీరే చెప్పారు కదా నిన్న లిస్ట్ వచ్చే అవకాశం ఉంది, అందులో మా పేరు లేవు కాకనే మీరు ఇట్లా నిరసన తెలిపామని. అదే మాకు మహేష్ అనే చెప్పిపోయిండు, లిస్టు తీసుకెళ్తున్నాం, మీ పేర్లు వస్తున్నాయని. ఒక్కొక్క పేరు అడిగితే నేను వీళ్ళకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పేసిన, మీ అందరికీ రావంట పదవులు, ఇద్దరికే వస్తాయంట అని చెప్తే అక్కడి నుంచి చిచ్చురేగింది. ఎందుకు రావక్క, ఇంతమంది పనిచేసినప్పుడు గవర్నమెంట్లో ఇవ్వాలి, పార్టీలో ఇవ్వాలి సముచిత స్థానం. మన వింగ్ ఇప్పుడు పెద్దగైంది, ఒక 5 మందిని అటు ఒక 5 మందిని ఇటు వేస్తే పోతుందేముంది అక్క. మహేష్ అన్నది మహేష్ అన్నకి తెలుసు కదా, ఒక్కొక్కరం ఏం పని చేసినాం. మార్కెట్ యార్డ్ చైర్మన్ లాగా ఏమని చెప్పు, టెంపుల్ కమిటీలలో ఏమని చెప్పండి, డైరెక్టర్లలాగా ఏమని చెప్పండి, కమిషన్ మెంబర్లు ఏమని చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు. దానికి తప్పేమనిపిస్తుంది? అసంతృప్తి ఉంది కానీ నిరసన ఇది అది అని అంటే రేపు పొద్దుగాల మాకు కూడా వస్తే మాటలు మాట్లాడనీకే. మరి ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు నెరవేరుస్తారు అనేది ఈ 2 రోజులలో తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇంతమంది చెల్లెళ్ళు నోటీసులు అందుకొని ఇంతమంది వచ్చిండ్రు. ఎందుకంటే ఆమెమన్నది, మేము కదా గడబడ చేసింది, మేము కదా నీతో మాట్లాడింది, మేము నిన్ను కూర్చోబెట్టినాం కాబట్టి మేము తీసుకుంటాం నోటీసులను. ఆమె వచ్చింది, నిన్న వచ్చిన వాళ్ళందరూ వచ్చినాం. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? నోటీసులు వాళ్ళు అందుకుంటారు, మీ ఎవ్వరు అందుకోవద్దు. అధ్యక్షురాలు ఉన్నది కదా, అధ్యక్షురాలు అందుకుంటుందని వచ్చి నాకు ఎట్లాంటి నోటీస్ రాలేదు. రాసిన నోటీస్ తప్పు తడకలు ఉన్నది, అది కరెక్ట్ చేసుకోమని గాంధీ భవన్లో చెప్తాను. మొత్తానికైతే ఇటు ప్రయారిటీ ప్రకారం ఇటు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, మరి ఇటు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులో కూడా మహిళలకు సముచిత స్థానం కల్పించాలని కూడా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చెప్తున్నారు. మరి పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి, మొదటి నుంచి ఉన్న వారికి మాత్రం ప్రయారిటీ ఇవ్వట్లేదు. మరి పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి, మరి వాళ్ళ బంధువులకి, వాళ్ళకు మాత్రమే, ఒక సామాజిక వర్గానికి మాత్రమే పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తున్నారు. కాబట్టి మరి ఈ రకంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకులకు మాత్రం మరి వాళ్ళకు పదవులు మాత్రం ఇవ్వట్లేదు. కాబట్టి మరి తప్పకుండా 30 పదవుల వరకు ఇటు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల వరకు కూడా కంపల్సరీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. మరి ఈ విషయంపై మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి మహిళలకు సముచిత స్థానం కల్పించే వరకు తమ పోరాటం ఆగదనేసి కూడా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చెప్తున్నారు. కెమెరామ్యాన్ హేమంత్, సతీష్, జీ తెలుగు న్యూస్, గాంధీ భవన్ నుంచి.